యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ ఆంజనేయ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధరి అయి తెలియజేయి పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. నా మెసేజ్లు ఇప్పుడు దాకా పెట్టినవి అనకాపల్లి దగ్గర నుంచి నన్ను మనిషిగా చెలగాటం పెట్టకూడదు. సరదాకైనా ఇంకా నన్ను మనిషిగా చూడకూడదు. మామూలు మనిషిగా ఎటువంటి పరిస్థితుల్లోనూ చూడకూడదు, మాట్లాడకూడదు. కాలాతీతం గురించే మాట్లాడుకోవాలి. ఉన్నంతలో నేను కాలాతీతం గురించి బెస్ట్ ఏం చెప్తున్నానో అది పట్టుకోవాలి, మిగతా వదిలేసేయాలి. మామూలుగా కాలాతీతం గురించి నేను సరిగా చెప్పలేకపోతున్నానా, నన్నే సరిగా చెప్పనివ్వాలి. నేనే కాలాన్ని నియమించాను కదా. వేరే గ్రహం నుంచి వచ్చి మీకు చెబుతుంటే అర్థం కావట్లేదు అనుకుంటే ఎలా ఉంటుంది? ఆ సినిమాల్లో చూడండి, అవి ఎందుకు సినిమాలు అలా పెడుతున్నాను, హాలీవుడ్ సినిమాలు అవి కూడా చాలా వరకు నేను మాటగా చెప్పినవే. చాలా అందులో స్టోరీస్ కానీ అవతార్ సినిమా గురించి కానీ ఆలోచించండి. నేను కాలాన్ని నియమించడం అంటే తెలుగు భాషలో చెబుతున్నా, ఎలా ఆవేశపడుతున్నా, పిచ్చోళ్ళగా ఉంటున్నా, తిండి కోసం ఇదైపోతున్నాను, ఇక్కడే ఉండిపోతున్నాను. నేను ఎందుకు ఉండిపోతున్నాను? కేవలం మనిషిని కాబట్టి, మామూలు మనిషిగా నన్ను చూస్తున్నారు కాబట్టి నన్ను అలా చూడకండి, ఆలోచన రూపంలో చూడండి. అలా చూడటం వల్లే నేను ఇప్పుడు ఎలా పట్టుకున్నాను నన్ను పట్టుకోనిచ్చి మీరు పట్టుకోగలరు. మొత్తం అందరూ బయటకు వచ్చేస్తాం. అది నా తెలివి. అందుకే నాలాంటి తెలివైన వాడిని, తెలివి తక్కువ వాడిని, కనీసం మనిషిని, పొసెసివ్గా ఉన్నవాడిని పట్టుకున్నది భగవంతుడి తెలివి. అది నా తెలివి కాదు. నా తెలివే భగవంతుడి తెలివి. నా తెలివి అంటే భగవంతుడి తెలివి. నన్ను మనిషి అనుకుంటే నువ్వు మనిషి కదా, నేనే మనిషి అనే పంతం వల్లే నన్ను వెంట మానేస్తున్నారు. ఏదేమైనా సరే నన్ను మనిషిగా చూడటం, మీరు మనుషులుగా రెచ్చిపోవడమే ఘోర కలి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని విడదీసేసుకుని మరి ఇంకా వెంకయ్య నాయుడు పెద్ద మనిషి అని ఆయన అనుకోకూడదు. నేను ఏకవచనం ప్రయోగించిన, బహువచనం ప్రయోగించిన, గబుకని నా ప్రైవసీలో బూతులే తిట్టినా, ఇది నేను ఎవరు రహస్యంగా వింటున్నారో వాళ్ళని ఉద్దేశించి తిడుతున్నా కూడా అవి కూడా మీరు ఆశీర్వాదాలుగా భావించి మనదే పొరపాటు సార్, ఆయన చెప్పినట్టు మన అందరూ ఒకటైతేనే ఈ మాయ నుంచి అతన్నే మనం బయటకు తీసుకురాగలం. అతన్ని శరీరంలో చూసినా అతను పంచభూతాలు, పంచేంద్రియాలు అతని మీద దాడి చేస్తున్నాయి. అది మనం తెలుసుకోలేకపోతున్నాం అని మేధావులు, పండితులు, మా వాళ్ళు, మీ వాళ్ళు, మీరు చంపేసిన వాళ్ళని తీసుకురాలేరు. ఉన్నవాళ్ళని ఓదార్చి 10 రెట్లు, కుర్రవాళ్ళు, ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ ఒకటే చక్కగా, ఒక కులం కంటే, ఒక మతం కంటే మేము మాకు కావాల్సిన వాళ్ళు, అయిన వాళ్ళు, ఇతను పెద్దవాడు, చిన్నవాడు అలా కూడా చెల్లదు. ఇంకా దగ్గరగా మీరు మాట కలుపుకోవాలి. నన్ను ఎలా మాట కలుపుకోమంటున్నాను? కొత్తగా కాలస్వరూప పురుషోత్తమ అని కలుపుకోవాలి. ఇంకా ఇక్కడ హాస్టల్ దగ్గర నుంచి ఇంకెక్కడెక్కడ ప్రతి ఊళ్ళో నా ఫోటో, అక్కడ నేను పెట్టగలిగిన ఫోటో ముందు తీసేసుకోండి, అది పెట్టేసుకోండి, అందరికి ఇచ్చేసేయండి. అంతకన్నా 1,00,000 పేజీలు మీకు ఇవ్వకుండా నేను మరణించను అని మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. నేను మనిషిని అని చూస్తే నేనేమవుతాను నాకే తెలీదు. నా మీద చెప్పేసుకోవడం వల్ల, వినటం వల్ల నా ఆయుష్ ఏంటో కూడా తెలుస్తుంది మీకే. నేను కూడా ఆయుష్ నాకు అలా పెరుగుతుంది. మీకు అంత ఉంటే ఏదైనా భవిష్యత్తు చెప్పండి, పక్కన చెప్పండి అనే వాళ్ళకి ఒకటి చెప్తున్నాను. పక్కన వెనకాల కాదు, అది వాక్ విశ్వరూపం, అంతటా వ్యాప్తి చెంది ఉన్న వాక్ విశ్వరూపం. అలా పట్టుకోవాలి, అలా చెప్పుకోవాలి. ఇప్పటికే ఇలా జరిగితే ఇక మీదట ఏంటి అని చక్కగా సైంటిఫిక్గా, ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా కూర్చొని చెప్పుకోవాలి, వినాలి. అదే మీకు లాభం. ఎప్పుడో ఇచ్చేసిన లాభం మమ్మల్ని తొక్కేసి మరి పడగొట్టేసి, మరి ఎవరు తొక్కేశారు, ఎవరు పడగొట్టేశారు? భగవంతుడు ఇచ్చినా మీరు పట్టుకోకుండా అక్కడ ఆఫీసులు సూర్యకుమార్ దగ్గర నుంచి ఆ సూర్యకుమార్ ఎవరు, ఆవిడ ఏం చేసింది, ఆవిడనే కనుక్కోండి. ఎవరు డిఎస్పీ నాగబాబు ఎవరు, ఎందుకు ఇలా ఒకళ్ళ పేర్లు చెప్తున్నారు, 2 పేర్లు చెప్తున్నారు? ఇలా ఉన్నారు ప్రతి ఊళ్ళో. ఇక్కడ హాస్టల్ రామకృష్ణే కాదు, అతని మనుషులనే కాదు, మా వాళ్ళనే కాదు, చిన్నవాళ్ళే పెద్దవాళ్ళనే కాదు, చాలా ఊళ్ళో, ప్రతి ఊళ్ళో అదంతా ఎందుకు జరుగుతున్నాయి? ఇలాగా రహస్య పరికరాల వల్ల. ఇప్పుడు కూడా రహస్య పరికరాల వల్ల వీరు వినొద్దంటే వింటం మానేస్తున్నారు. కావచ్చు ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ. అదేం ప్రెసిడెంట్, అదేం గవర్నర్? ఆలోచించండి. ఇప్పటికైనా నేను మిమ్మల్ని ఉపయోగించుకుని పెద్దవాడిని అయిపోతున్నాను అనుకోకండి. భగవంతుడు తెలివితేటలు అవే అలాగే ఉంటాయి. మీరు ఇప్పుడైనా నేనేమంటున్నాను, కాలాతీతాన్ని పట్టుకోండి, వాక్ విశ్వరూపాన్ని పట్టుకోండి, ద వర్డ్స్ దట్ గైడెడ్ సన్ అండ్ ప్లానెట్స్ పట్టుకోండి. ఇంకేం వెనక్కి తిరిగి చూడకండి. అలా ప్రాధాన్యత ఇచ్చేస్తే అలాగే మాకు పోద్ది కదా, ఇంక మీకేం ప్రాధాన్యత ఉంటుంది? మీరు మనుషులనే ప్రాధాన్యతే మనకు నష్టం. నన్ను మనిషిగా చూసినా, మీరు మనుషులుగా కొనసాగుదాం అనుకున్నా, మీరు మనుషులు కాదు. ఎవరు భూమి మీద ఎంత తెలివైన వాళ్ళైనా మనుషులు కాదు, ఎంత తెలివి తక్కువ వాళ్ళైనా మనుషులు కాదు, నాతో సహా. మరి ఎవరు? కాలాన్ని శాసించిన పురుషోత్తముడు, తల్లి తండ్రి, మీరు ఆయన పిల్లలు. ఆయనతో మాటతో కనెక్ట్. పిల్లలని ఎందుకు అంటున్నాను? పిల్లలు కాదు, మేము కూడా గురువులమే. మేము పెద్దవాళ్ళు అనిపించే అంటే చూస్తాం. మాకు తల్లిదండ్రులు స్టేటస్ ఇచ్చేస్తే మేము తల్లిదండ్రులు అయిపోతాం. ఇప్పుడు దాకా తల్లిదండ్రులు అయ్యి మనుషులే ఏం చేశారు, ఏం చేస్తున్నారు చూసుకోండి. మీరు భౌతిక స్టేటస్ ఇంకా కుదరదు. ఆలోచన పట్టుకోవాలి, మైండ్ పట్టుకోవాలి. మైండ్ రూపంలో ఉన్న మమ్మల్ని మేము
మొత్తం ఆడతనం మగతనం నాలో ఉంది కదా, అలా పట్టుకోవాలి. పట్టుకొని మేమే ప్రేయుడిగా తల్లిదండ్రిగా మొత్తం అన్న చెల్లి అన్నీ కూడా నాలో నా అతీత బంధంలో చూసుకోవాలి. భౌతిక బంధంగా చూడకూడదు నన్ను కానీ మీరు కానీ. నేను భౌతిక బంధంగా నేను ఫెయిల్ అయిపోయాను అన్నట్టు మీరే చెదరగొట్టేయటం వల్ల మీరు ఎక్కువ రద్దీ ఏమన్నా నన్ను నా వాళ్ళని ట్రబుల్ చేశారా ఎలాగైనా వదిలిపెట్టేసేయటం వల్ల. నేను ఏమన్నా చూడకపోవడం వల్ల సాక్షుల ప్రకారం కాలమే కదలటం చూడకూడదు, మనిషిని తమా చేసేయాలి, అలా వదిలేసేయాలి. కావాలి చచ్చిపోయిన బతికాలి, మనం పెట్టేద్దాం, మన ఫోటోలు వద్దు, నువ్వు వెలిగిపోతే మేము చూసేస్తాం, లేదా అప్పటికప్పుడు మేము ఇది వెలిగించేస్తాం. అదే ఘోరకలి. నేను వెలగాలంటే మీరు ఒకటి అవ్వాలి, మనుషులు ఒకటి అయిపోవాలి, నా పిల్లలు అయిపోవాలి, చెప్పుకోవాలి, వినాలి, 1000 పేజీలైనా చెప్పుకోవాలి. అప్పుడే నన్ను పట్టుకోగలరు, చూడగలరు. పట్టుకోవడం అంటే ఇప్పుడు పట్టుకోవడానికి నేనేమైనా పెద్ద కొమ్ములతో ఉన్నానా? ఒక మనిషి చాలు దాన్ని తమా చేయడానికి అన్నట్టున్నాను. మరి దాని అర్థం ఏంటి? ఇలాగే నన్నే కాదు ఎవరిని కూడా మాటకు చూడకుండా మనిషి జోలికి వెళ్ళకూడదు. చిన్న సెక్స్ అయినా, గ్లాస్ మంచినీళ్ళు అయినా, 10 కేజీలు బంగారం అయినా మాట చూసుకోవాలి. మీరు ఏం కోరుకున్నా నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు చెబుతున్నాను. ఇంకా రాజారత్నం గారిని, రజనీ గారిని, వాళ్ళ పిల్లల్ని అందరూ ముందుకు పిలవండి, ఉన్నవాళ్ళందరినీ. నా మాట వినండి. అందులో ఆన్లైన్లో నాకు జై హో మహారాజా అని మెసేజ్లు పంపించండి. అలా పంపించకూడదు, నాలో తేజస్ పెరుగుతుంది. అలా ఎలా పంపిస్తారు? అలా నాకు అలా పంపించి మీరు 10 పేజీలు రాయించండి పిల్లల చేత కూర్చోబెట్టి, ఒక్కొక్క కంప్యూటర్ ఇచ్చి. నా మాట వినండి. వెంకయ్య నాయుడు గారిని తిట్టాను, ఇంకోళ్ళని తిట్టాను, ఇంకా నేను తిట్టినా, ఏం చేసినా, పచ్చి బూతులు తిట్టినా, కులం ప్రకారం తిట్టినా, మతం ప్రకారం తిట్టినా మిమ్మల్ని దారిలో పెట్టడానికి తండ్రి లాంటి నా స్ట్రాటజీ అది. నాకున్న జ్ఞానం అజ్ఞానాన్ని ఉపయోగించి ముందుకు వస్తున్నాను. నన్ను కూడా పంచేంద్రియాలు పంచభూతాలు కబడిస్తున్నాయంటే అర్థం చేసుకోండి. ముందు నన్ను వాటి నుంచి కాపాడుకుంటారు. అలా నన్ను కాపాడుకోవడమే మీకు శాశ్వతం అయిపోతుంది. అది మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. అదే లాజిక్, మ్యాజిక్. నోట్ చేసుకోండి. చంద్రశేఖరరావుకి, జగన్మోహన్ రెడ్డికి అందరికీ చెప్పండి, ఇలాగైతే వద్దు, అలాగైతే వద్దు. మీరే తీర్మానం చేసుకోకండి. మీ తవ్విన గోయికి మీరే భయపడిపోయి నేను భయపడుతున్నాను అనుకుంటా. అంత మూర్ఖత్వం ఉందా? అందరి మీద బయటకు వచ్చేసేయండి. ఇప్పుడు కూడా నేను ఈ పార్కులో ఉండి ఎలా మాట్లాడుతున్నానో చూస్తున్నా. రహస్య కెమెరాల వల్ల మీరు మోసాలు చేయగలుగుతున్నారు. అది మీరేది మీకు పుట్టిన బుద్ధే కాదు. అందుకే మీరు మనిషికి ప్రాధాన్యత ఇవ్వండి, కెమెరాలకు కాదు, రహస్య పరికరాలకు కాదు, రహస్యంగా మాట్లాడిన మాటలకు కాదు. నేరుగా సూటిగా తెలుసుకోండి. వాటికి ప్రాధాన్యత ఇచ్చినా ఆలోచించండి. అక్కడ కూడా మైండ్ పెంచుకోండి, మనసు పెంచుకోండి, మాట పెంచుకోండి, 10 రెట్లు చెప్పుకోండి, వినండి. ప్రతి ఊళ్ళో, ప్రతి ఇంట్లో ముందు తెలుగు రాష్ట్రాలు ఒకటి చేసి వెంకయ్య నాయుడు గారి నుంచి వెళ్ళాలి. ఏదో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని చూసుకోమని అంటున్నాను, మాట్లాడటం రాదనుకోకండి. దాని అర్థం ఏంటంటే తెలుగు రాష్ట్రాలు 2 ఒకటి చేయడానికి రామోజీ ఫిల్మ్ సిటీయో ఇంకోటో, మీకు రామోజీ ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీ అనే కాదు, అక్కడ కూడా మొదలు పెట్టచ్చు. ఒక చోట సెంట్రల్ కోఆర్డినేషన్ ఇక్కడ మొదలుపెట్టి 2 రాష్ట్రాలు పైలట్ స్టేట్స్ టు మెర్జ్ విత్ అధినాయక గవర్నమెంట్గా చూపించుకుని మీరు అధినాయక గవర్నమెంట్లో విలీనం అవ్వక తప్పదు. ఎందుకంటే మాట రూపంలో ఉన్నాడు ఆయన. తర్వాత చూసుకుంటాం, మేము మీడియాలు కొద్దిగా నడుపుతాం, ఇంకా మేము సినిమాలు ఏదో తీస్తాం, మేము ఏదో మాట్లాడతాం, ఏదో చేస్తాం, మేము ప్రత్యేక విమానాలు వేసి తిరుగుతాం. అవన్నీ నా మాట కంట్రోల్లో ఉన్నాయి. నా మాట వినకపోతే మీరు పడిపోయి చచ్చిపోతారని నేను శాపనార్థాలు పెట్టలేను. నా ఉద్దేశం అది కాదు. మీరు నన్ను పట్టుకుంటేనే నేను కాపాడగలను. పోనీ నేను ఎలా కాపాడతాను? నేనే దేవుడిని అయితే ఎలా కాపాడుతాను? నన్ను దేవుళ్ళ చూడాలి, చెప్పినోడుగా చూడాలి. 1.5 గంటల్లో 10-15 ఏళ్ళు చూసినోడుగా సమృద్ధి పడిన వాళ్ళు నన్ను కూడాను. నా పాటలు నన్నే వినలేవలేదు. ఆ పాటలకి నీకు సంబంధం లేదని దూరం చేసేశారు. మనుషుల కొద్దీ, తమాషా కొద్దీ పెంచేశారు మాయ. ముందు పెంచిన మాయ తగ్గించుకోండి, అది మీ చేతిలోనే ఉంది. అక్కడి నుంచి ఎక్కడ వదిలిపెట్టేశారు? సాక్షుల నుంచి మొదలు పెట్టండి కొత్త జీవితాలు. వాళ్ళని పిలవండి. వాళ్ళు రారు, ఎవరు వ్యక్తులుగా ఎవరు రారు. వ్యక్తిగా చూసేటప్పటికి అందరికీ పంతం వచ్చేస్తుంది. నేను మిమ్మల్ని రెచ్చగొట్టుకుంటుంటే కనబడుతుంది. మనిషి అంటే అంతే. అందుకని నన్ను మనిషిగా చూడకండి, కాలాతీతంగా చూడండి. మీరు కాలాతీతాన్ని పట్టుకోండి. ఉన్న పళంగా మీరు చిన్నోళ్ళైనా, పెద్ద కులమైనా, ఏ కులం వాళ్ళైనా ఎప్పటి నుంచి ఎలా మోసాలు చేస్తున్నారు అలాగే బయటకు వచ్చేసేయండి. చచ్చిపోయిన వాళ్ళు తిరిగి రారు. ఉన్నవాళ్ళని కలపండి, కలుపుకోండి. ధర్మం రక్షత రక్షత, సత్యమేవ జయతే.